మనం యాక్చువల్లీ చూడండి ఈ పిశాచి ఇంటి దగ్గరే ఉన్నాము. ఈ డేంజరస్ పిశాచి జోన్ ఇది మొత్తము. ఈ జోన్ లో మనం చేయబోతున్నాము క్యాంపింగ్. దాని గురించి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో ఆ ప్లేస్ లో ట్రై చేద్దాము క్యాంపింగ్. రెడీనా? పదండి వెళ్దాం. సో ఇంతవరకు మనము అసలు అక్కడే కూర్చొని మాటలు మాట్లాడుకొని సో గడిపేసాం. గైస్ చూస్తున్నారా 11 అవుతోంది టైం రా. ఈ సమయంలో ఎక్కడ రా 11 ఏం మజాకేం రా. ఆల్రైట్ గైస్ చూడండి మనము ఇప్పుడు మొత్తం నైట్ అయిపోయింది గైస్. మూన్ చూడండి అక్కడ ఉంది. అండ్ టైం చూడండి 7-9 అవుతా ఉంది. సో ఇంతవరకు మనము అసలు అక్కడే కూర్చొని మాటలు మాట్లాడుకొని సో గడిపేసాము. రండి ఇప్పుడు వీడియోని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. 7 అయింది. కూర్చోండి గైస్. ఎంత బాగుందో అంటే ఇక్కడ వావ్ ఫీలింగ్ మాత్రం బాగుంది. టెంట్ మనం ఎక్కడైనా దూరం సో వెళ్తాం కదా, టెంట్ కంటే దూరంగా ఇలా వేసి టార్చ్ పెట్టేస్తే సో ఎక్కడ వెళ్ళినా కూడా టెంట్ అయితే మనకు బాగా కనబడుతుంది. గైస్ చూడండి ఇందులో మనం నార్మల్గా వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చేసాం. ఈ బ్యాగ్ మొత్తము వాటర్ మాకు చాలా అవసరం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్యాన్ తెచ్చేసాం వాటర్ ది. సో నార్మల్లీ చూడండి మనం క్యాంపింగ్ కి సో కుకింగ్ కి కావాల్సినవి అండ్ వాటర్ మాత్రం తెస్తాము అంతే. మా ఏజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం ఇక్కడ ఈ వీడియోలో గైస్. ఫస్ట్ టైం ఇలా సో వీళ్ళు చూడండి ఫస్ట్ టైం క్యాంపింగ్ లో రావడము. ఇంతగా ముందైతే మాకంటే పెద్దవాళ్ళు సో వాళ్ళు మన సీనియర్స్. సో మనం అందరూ ఒకే క్లాస్మేట్. ఈ క్యాంపింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండొచ్చు. అండ్ చూడండి అంతా చీకటి అయిపోయింది గైస్ ఇక్కడ. ఇప్పుడే అంటే ప్రకృతి శబ్దాలు చూడండి భయంకరంగా అయితే స్టార్ట్ అవుతాయి. చూడొచ్చు మీరు పురుగులు శబ్దాలు అవి. ఇప్పుడు మనం సో అక్కడ ఫైర్ వేసుకోవాలి గైస్. చూడండి నైట్ టైమ్ లో ఇది అడవి కంటే తక్కువ కాదు ఈ ప్లేస్. చూడొచ్చు మీకు. మనం ఫైర్ వేసుకుందాము పదండి బ్రో. ఫైర్ వేస్తే సో అడవి జంతువులతో కాస్త రక్షణగా ఉంటది. ఫైర్ వేసిన తర్వాత గైస్ టైం 7 అవుతుంది. 7 దాటిపోయింది కదా. కుక్ కూడా మనం స్టార్ట్ చేద్దాము. చాలా సమయం పడుతుంది అది. ఈసారి కుక్ చేయడం కోసం చాలా సమయం పడుతుంది. మ్యాగీ కాదు, మనం ప్రతి వీడియోలో మ్యాగీతోనే సరిపెట్టాం కదా. సో ఇందులో కాస్త స్పెషల్ చేద్దామన్నాము. చూద్దాం. నేను ఫ్యాన్ ఎత్తుకుని వచ్చాను ఎందుకంటే సో గాలి కోసం. ఇలా చేస్తే గాలి బాగుంటది కదా, త్వరగా ఫైర్ తగిలిస్తుంది. గైస్ చూడండి టార్చెస్ వేయగానే ఇక్కడ ఈ చిన్న చిన్న పురుగులు వచ్చేసాయి. సో ఇలా అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది గైస్. గైస్ చూడండి అసలు మంట వేస్తుండగా చూడండి అక్కడ సో మంట వెలగలేదు. ఎందుకంటే అవి అన్ని లావుగా ఉన్న కట్టెలు. సో దానికోసం సన్నటివి ఇప్పుడు ఈ సమయంలో మనము తెంపుతున్నాము. ఆ టెంట్ పక్కన ఎన్ని ఉన్నాయి చూడండి. ఫైర్ వేయడం కూడా రిస్కే కదా. చూడండి ఒకసారి వేసేసిన తర్వాత సో అదే నైట్ మొత్తం వెలుకుంటుంది. గైస్ ఫైనలీ చూడండి ఫైర్ వేసుకున్నాము. సో ఫైర్ ఉంటే చాలా కాస్త ధైర్యంగా ఉంటుంది అందరికి మనకు. సో ఇప్పుడు మనము డిన్నర్ కి తయారు చేయడం ఏదో స్టార్ట్ చేద్దాం అంటున్నాము. పదండి ఇక డిన్నర్ కి మనం తయారు చేద్దాం. కాస్త లాంగ్ టైమే పడుతుంది. చూడండి 7:43 అవుతా ఉంది. చపాతీ అయితే డిన్నర్ కి తయారు చేస్తున్నాం గైస్. సో సమయం పడుతుంది. దానికోసము ఇప్పుడే తయారు చేద్దాం స్టార్ట్ చేద్దాం అంటున్నారు. లెట్స్ గో. ఇందులో ఉన్నాయి చూడడానికి ఏం కావాలో ఎత్తుకో. చూడండి
మనం అంతా ట్రై చేస్తా ఉంటే కుకింగ్ కి వాడు నాకేమీ రాదు అని సో పడుకుని ఉన్నాడు. ఓకే, పర్లేదు, వాడికి ఎలా ఇష్టం ఉంటే అలా చేయని బాగా ఎంజాయ్ చేద్దామంటే సో ఎవరు ఎక్కువగా మాట్లాడరు ఇక్కడ, సైలెంట్ గా చూడండి. అంతసేపు మాత్రం ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేసాము. అంతా కెమెరా వెనుక మనం కెమెరా ఆఫ్ చేసేసి సో అక్కడే బాగా ఎంజాయ్ అయితే చేసేసాము. ఇప్పుడు మాత్రము డిన్నర్ తయారు చేద్దాం, ఆ తర్వాత చూద్దాం అంటున్నారు. రండి ఫస్ట్ మనం డిన్నర్ తయారు చేద్దాము. గేంద్ర మామ తిన్నుకు వస్తా. ఆల్రైట్ గైస్, చూడండి డిన్నర్ ఇంకా సో జరుగుతూనే ఉంది ఇక్కడ వర్క్. కెమెరా ఆన్ చేయడం అంటే మనవాడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఏమంటే చూడండి ఇక్కడ చూపించా ఇక్కడ. సో ఆ పిండిని ఎలా చేసుకున్నాడు చూడండి. వీడు అక్కడ ఏమైనా స్పెషల్ గా చేద్దామని డైరెక్ట్ గా ఇలా ఫైర్ లో కాల్పిస్తున్నాడు చూడొచ్చు ఇక్కడ. సో డైరెక్ట్ గా ఇలా కాల్చి తింటాడంట. నాకేమో తెలీదు, కాస్త వింతగా ఉంది కదా. మీరు ఎవరైనా ట్రై చేసింటే సో కమెంట్ చేయండి, చూద్దాము ఏం చేస్తున్నాడు వీడు. చూడండి ఇతను కూడా అవన్నీ హెల్ప్ చేస్తున్నాడు. వేసాడు ఇక్కడ, డైరెక్ట్ గా కాలుతుంది అది. ఏముంటుందో. సో ఇక్కడ మూన్ చూడండి గైస్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా. అండ్ మన సెటప్ చూడండి. అప్పుడే చెప్పాను కదా ఏమో కొత్తగా ట్రై చేస్తున్నాడని. చూడండి ఇక్కడ చూడండి ఈ పరిస్థితి. కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంతా పనికి రావు. తింటావా చేసి తింటున్నాడు. అండ్ వాడు ఇంకొక ట్రై చేస్తున్నాడు చూడండి. వేయిరా, దీంట్లో దాంట్లో వేయాలి. గ్యాస్ లో వేస్తావా? వేయిరా. తింటా ఉన్నాడు చేసుకొని. సో అతన్ని వాడికి నచ్చలేదు. సో చూడండి. ఆల్రైట్ గైస్, చూడండి చాలా సమయం అయిపోయింది కదా, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నాము. పెంచు మంట పెంచు. ఓకే, ఇక్కడ మాకు చైర్ లేదు గైస్, కాస్త ఇబ్బందిగా ఉంటది. సో పర్లేదు, ఇలా బయటికి వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. క్యాంపింగ్ కి మెయిన్, క్యాంపింగ్ కి వెళ్ళి చపాతీ చేస్తా ఉండేది మనం ఫస్ట్ టైం గైస్ కదా. ప్లేట్ మామ ఒకటి. గైస్ చూడండి ఇక్కడ పురుగు వచ్చి పడిందిరా మామ, తీరా అది. చీ గైస్, బాగా బాయిల్ అయిపోయింది గైస్ పురుగు. సో టార్చ్ కొంచెం దూరం పెట్టు. సో చూడండి ఇప్పుడు వరకు సో 2 కుక్ అయినాయి ఇక్కడ. లేట్ అవుతా ఉంది గైస్, టైం కూడా చాలా అయింది. మామ టైం ఎంతరా? చూడండి గైస్ 8:57 అవుతా ఉంది టైము. అమేజింగ్ గా ఉంది మనం ఈ మూమెంట్ లో. చూడండి మూన్ కూడా ఎంత బాగుందో ఇక్కడ. ఈ సమయంలో ఎవ్వరూ లేదు ఇక్కడ, ఒక్క శబ్దం కూడా లేదు మనుషులది. సో ఒక్క లైట్, ఒక ఊరు ఏం కనబడదు ఇక్కడ. నెట్వర్క్ కూడా రాదు ఇలాంటి ప్లేస్ లో ఉన్నామంటే. గైస్ చూస్తున్నారా? సో టైం చూడండి 10 అవుతా ఉంది గైస్. ఈ సమయంలో ఇంకా ఈ చపాతీ చేయడం చాలా లేట్ అయింది చూడొచ్చు మీరు. వర్షం కూడా వచ్చేసింది గైస్, ఏం చేస్తుందో ఐ డోంట్ నో. కానీ సో నిలిచిపోతే బాగుంటది అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఫైర్ కూడా ఉంది గైస్. ఇంకా మనం 10 అవుతా ఉంది. సో 7కే స్టార్ట్ చేసాం కుక్ చేయడం, కానీ ఇప్పుడు వరకు అసలు కంప్లీట్ కాలేదు. ఇదే లాస్ట్ ఏనా గైస్? ఇదే లాస్ట్ అంట. సో వర్షం రావడం ఇదే లాస్ట్ కావడం. టెంట్స్ ఉన్నాయి కానీ గైస్ అది
పైనుంచి వాటర్ ప్రూఫ్, కింద నుంచి వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ వచ్చేస్తే కింద నుంచి. సో అదే కొంచెం భయం. చూద్దాం ఏమైనా కానీ మనం బ్యాక్ స్టెప్ వేసేదే లేదు. అండ్ చూడండి అంతా తడిచిపోయిన టెంట్ బ్రో, చాలానే పడింది కదా. ట్రై చేయండి రా పెద్ద టెంట్ లో పెద్దండి. ఏమమ్మా గైస్, వర్షం పెరిగిపోయింది చూడొచ్చు మీరు. పద పద, చాలా పనిస్తా ఉంది చూడండి. వర్షం హెవీగానే వచ్చినట్టుంది. మనకు ఈ రోజే చాలా లేట్ అయింది ఈ క్యాంపింగ్ లో. ఇంత లేట్ అయితే ఏ క్యాంపింగ్ లో చేసుకోలేదు. ఆల్రెడీ గైస్ చూడండి, కొద్దిసేపట్లోనే వర్షం పడింది, ఏమేమో చేసేసింది మాకు. సో ఇంకా మనం తినలేదు కూడా. టైం చూడండి 11 అవుతా ఉంది గైస్. చలి, సో వర్షం పడింది కదా, చలి ఎక్కువైంది. దానికోసం కొంచెం కాసేపు ఇక్కడ కూర్చుందామని కూర్చున్నాము. స్మోక్ ఎక్కువైందిరా. ఓ సరే పదండి రా, తినుకుందాము, లేట్ అయింది కదా. రండి. ఎక్కడ అతను చూడండి. లేదురా లోపల. ఎక్కడ వెళ్ళాట్రా? చూడండి రా, ఎక్కడో ఉన్నట్టుండి. అమ్మా ఎక్కడ్రా? ఓయ్ హలో, ఇక్కడే ఉన్నా కదా ఇప్పుడే. ఎక్కడ పోయారా గైస్ ఈ సమయంలో? ఇక్కడ ఇలా ఉండరా, టార్చ్ చేస్తా. ఇక్కడ చూడండి, ఆ ఇల్లు ఇక్కడే ఉంది. అది 11 అవుతా ఉంది, 11 అవుతా ఉంది టైం రా. ఈ సమయంలో ఎక్కడ్రా? ఎక్కడ కనబడడం లేదు ఇక్కడ. సో మొత్తం కనబడుతుంది గ్రౌండ్. ఇది ఒక గ్రౌండ్ లా ఉంది. ఏ వద్దురా, ఈ వైపు రీ. ఈ వైపు ఎక్కడ వెళ్ళట్రా అతను? నాకేమో ఇదే డౌట్ గా ఉంది. రండి, ఎక్కడో వెతకండి రా త్వరగా మామ, రండి. మామా లేదురా, ఎక్కడ రా? లేదు లేదు మామా, కిందకి వచ్చేయండి. ఆ వైపు ముళ్ళు ఉన్నాయి. ఎక్కడ్రా? ఇదే ఎక్కువ డేంజర్ జోన్ రా ఇది. సో ఆ వైపు ఎక్కడైనా, ఈ వైపు నది ఉంది. ఎక్కడ్రా? ఇదే చూద్దాం రండి. మామా ఎక్కడ్రా? ఎక్కడ్రా? అమ్మా ఏమ్రా వీడ్రి, ఏమై ఉంటాడు రా? ఏమైందో ఏమో మామ, పాపం వెతకండి రా త్వరగా. రే వాడు రే, వెతకండి రా బ్రో, ఎక్కడ పోయి వెళ్ళాట్రా? ఏమైంది రా? ఏమ్రా అమ్మ, ఏమ్రా అది? ఏమ్రా ఏమ్రా విడ్రి ఈ సమయంలో ఈ ప్లేస్ లో? మెదడేమన్నా పనిచేస్తా ఉందా? నవ్వుతున్నావు ఏమ్రా నువ్వు? చూడే 11 గంటలు అవుతా ఉంది గైస్, 11 అవుతా ఉంది. ఏం చేస్తున్నావురా నువ్వు అసలు? నువ్వు చేసే పనికి మొత్తం ఆకలి తీరిపోయింది అబ్బో. కాదురా, నీకు ఈ సమయంలో అలాంటి ఐడియాస్ ఎందుకు వస్తాయి? వచ్చినాం కదా దానికోసం ఊరికి ఏం మజాక్ ఏం రా? నిజంగా మేము ఎంత భయపడ్డా. నువ్వు తిందురా, నాకు ఆకలి రా బ్రో. చూడ, నాకు ఆకలి. ఈ సమయంలో ఏమ్రా మీరు? అసలు అందుకే ఏమో అంటారు కొత్త వాళ్ళని పిలుచుకోపోకూడదు అని కదా. కాళ్ళు చేతులు ఆడలేదు నిజంగా. కాదు, ఈ ప్లేస్ గురించి నీకు తెలుసా అసలు? రామమ్మ ఊరికి అలా జోక్ అది బ్రో. టైం చూడరా, జోక్ చేసే టైం ఏం రా ఇది? ఇప్పుడు ఆకలి 11 అవుతా ఉంది, ఇప్పుడు వెళ్ళి జోక్ చేసే టైం ఏం రా? ఏం రైట్ చేస్తావు? రామమ్మ తిందాం, రామమ్మ తిందాం. నిజంగా ఆడు పడిలేదు, దెబ్బ తగిలింది ఇక్కడ. నాకు తగిలిందిరా.
అందరికి సారీ రండి తిన్నాం రండి. ఏం సారీ? రా బ్రో, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి పోయి. నాకు ఆకలి లేదు, వదలరా. మామ రా మామ తిందు నువ్వు. చెమటలు పట్టేసినాయి రా. రారా తినుకుందాం రే. ఏం బ్రో నువ్వు రీ మామ అది అంతా క్రేజీ జోక్స్ చేసావు సరే, కానీ ఈ సమయంలో ఈ ప్లేస్ గురించి నీకు తెలియదురా బ్రో. చాలా హాంటెడ్ రా ఈ ప్లేస్. ఇప్పుడు చూడండి టైం అవుతుంది 11 దాటిపోయింది టైం. ఈ సమయంలో జోక్ చేయడం ఈ ప్లేస్ లో తెలుసా 6 గంటల నుంచి ఇక్కడ ఈ ప్లేస్ లో అసలు ఎవ్వరు రారు కూడా. మనం చూసాం కదా, ఇప్పుడు మనం వచ్చాము 5 కి ముందే వచ్చాము, కానీ ఇక్కడ ఆ 5 ముందే ఎవ్వరు మనం వచ్చినాక ఒక్క మనిషిని కూడా ఈ ప్లేస్ లో చూడలేదు. అంత హాంటెడ్ ప్లేస్ ఇది. ఈవినింగ్ ఎవ్వరు ఇక్కడ ఉండరు గైస్ 6 నుంచి టైం పోతే. సో మనం 11 వరకు ఇక్కడ ఉన్నామంటే నువ్వే చూడొచ్చు. రారా తిందురే మామా, ఎత్తుకొని రండి తినేద్దాం బ్రో. రండి బ్రో తిందాం. రా ఏమో క్రేజీగా అలా అన్నాడు కానీ నువ్వు రామమ్మ దానికి అంత సీరియస్ తీసుకోవద్దు. రారా, మనం ఉండాం కదా, ఏమైనా జరిగితే మనం వదిలేస్తామా ఏంది? వాడికి ఈ ప్లేస్ గురించి తెలియదులే. మనమైతే ముందు 2 times అయితే వచ్చాం ఇక్కడ. సో వాడికి ఈ ప్లేస్ గురించి తెలియదు కూడా. వాడు ఫస్ట్ టైమే కదా, వదిలే బ్రో. గైస్ క్రేజీగా ఎంటర్టైన్ చేద్దామని వాడు ఏమో చిన్న ప్లాన్ చేసుకున్నాడు, కానీ ఈ ప్లేస్ గురించి అతనికి నిజంగా తెలీదు. చెట్టులో ఎక్కి సో ఒక రండి బ్రో కూర్చోరా నువ్వు రే. ఏడొద్దు కూర్చోరారా. మామా స్టార్ట్ చేశారా గైస్? ఈ సమయంలో మనం చేస్తున్నాము డిన్నర్. చాలా లేట్ అయింది బ్రో. అందులో కూడా మూడప్ కూడా కొంచెం చేసేసారు మనోడు తన హ్యాపీనెస్ కోసము. ఇది యూజ్ చేసింది స్పెషల్ గానా? ఏమది? కింద పైన చపాతి సెంటర్ లో ఎగిస్తున్నాడు. వేసి అతనికి స్పెషల్ గా సో పాపం అతను చేసుకున్నాడు. ఇచ్చి వేయండిరా బ్రో. ఇన్ని తినే అయ్యేది నా వల్ల. తిను మామ వేసుకొని మళ్ళీ నవ్వుతున్నావు నువ్వు. బుద్ధి కూడా కావాలి తినంటున్నావు. తిను మామ నువ్వు ఏమనుకోకు. వదిలే, ఇగ్నోర్ చేయను మామ. ఈ ప్లేస్ నాకు తెలిసి ఇప్పుడు వరకు ఎవ్వరు ఇలా ఇక్కడ అన్నం తినలేదేమో రా, డిన్నర్ చేయలేదేమో కదా. మనమే ఒక రికార్డ్ చేసాం ఈ ప్లేస్ లో నాకు తెలిసి. ఆల్రైట్ గైస్, చూడండి ఫైనల్లీ డిన్నర్ కంప్లీట్ అయింది. 12 అవుతా ఉంది గైస్ టైం. అందరూ సో నిద్రలోనే ఉన్నారు. పడుకుందాం రా అంటున్నారు. ఓకే, ఇక ఏం చూడండి. సో ఇంత మిగిలిపోయింది ఫుడ్ గైస్. దాన్ని పక్కన వేసేద్దామని. సో ఇక్కడ వేసినా కూడా కుక్కలు ఏం రావు, కానీ సో మార్నింగ్ డే టైం వచ్చి పక్షులు అయితే వస్తాయి. సో అవి తినుకుంటాయేమో. ఇక్కడ వేసేద్దాము. టెంట్ లో ఆ పురుగులు అన్ని దూరిపోయినాయి కదా. ఫైర్ గైస్ చూడండి, నార్మల్ గా వెలుగుతూనే ఉంది ఫైర్ అసలు కంటిన్యూస్లీగా. రండి పడుకుందాం. ముగ్గురు ఆ పెద్ద టెంట్ లో పడుకోండి, 2 ఇందులో పడుకుందాం ఈజీగా. ఆ పిశాచి హౌస్ అక్కడే ఉంది. సో మనం ఇక్కడే క్యాంపింగ్ చేస్తున్నాము. చలి ఎక్కువైంది, వర్షం పడింది కదా, మొత్తం చల్లగా మారిపోయింది క్లైమేట్. ఓకే, ఇప్పుడు నైట్ ఎలా గడపాలో తెలియదు, కానీ నాకు మాత్రం నిద్ర వస్తుంది. ఓకే గైస్, కలుద్దాం మార్నింగ్. ఓకే, గుడ్ నైట్.
గుడ్ మార్నింగ్ గైస్. చలి ఎక్కువ కదరా గైస్. నైట్ చలి పెరిగింది కూడా ఎక్కువగా. నైట్ ఏమైనా వచ్చారా శబ్దాలు ఏమైనా? ఎవరికి అసలు గుర్తులేదు గైస్. సో లేట్ అయింది కదా, 12కు అలా పడుకున్నాము అంతే. చూడండి ఈ వైపు సన్సెట్ అవుతుంది. మార్నింగ్ పక్షుల కేరింతలు, ఈ ప్రకృతి శబ్దం గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా అవుట్డోర్లో వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా క్యాంపింగ్ చేస్తే సో ఆ మార్నింగ్ వచ్చే శబ్దాలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే పెట్టినామా కాఫీ చేద్దాం. ఇక్కడ గైస్ చూడండి అందరూ లేచారు. వీళ్ళిద్దరే ఇప్పుడు లేచి వస్తున్నారు. మనం లేచి ఒక 2 hours అవుతా ఉంది. అంతా ప్యాక్ చేసేద్దాం. అక్కడ కాఫీ రెడీ అయినంతసేపు. టైం చూడండి గైస్ 7:31. పట్టుకోరా. ఇందులో మామ అందరూ ఇన్స్టా చూస్తూ చూడండి. అందరి చేతుల్లో ఒక ఫోన్. ఓకే, అంతా ప్యాక్ కంప్లీట్ అయింది. ఆల్రైట్ గైస్ చూడండి, ఒక హాంటెడ్ ప్లేస్ లో ఎస్ గైస్ చూడండి, ఒక పిశాచి ఉన్న జోన్ లో మనము క్యాంపింగ్ చేసి సర్వే అయితే చేసేసాము. సో మీరు మొత్తం వీడియోని చూశారు. ఇక్కడ మనం షూట్ చేసిన వీడియోస్ మీరు చూడకపోతే ఈ వీడియో తర్వాత కంటిన్యూ అయిపోండి. అండ్ పదండి గైస్, ఈ వీడియోలో అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అండ్ ఈ వీడియో షూట్ చేయడానికి సో మీకోసమే చేసాం కదా, దానికోసం మీరు ఒక లైక్ చేసుకొని మా ఛానల్లో కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. సో అంతవరకు బాయ్.